ప్రభునందు మిక్కిలి ప్రియమైన దివ్యవాణి ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున దివ్యాశీస్సులు. ఈనాడు మనం ధ్యానించే అంశం దైవ భక్తి గల కుటుంబం, అన్నా ఎల్కానాల కుటుంబం. కుటుంబ జీవితంలో మనం చూసినట్లయితే అనేక ఆనందమైన అనుభూతులు, సమస్యలు, ఇబ్బందులు, ఇక్కట్లు అన్నీ మిళితమై ఉన్నాయి. అందుకే మన పాత పాటల్లో చూసినట్లయితే కాపురం భలే కాపురం, ఆలు మగలు కట్టుకున్న అనురాగ గోపురం అని ఒక రచయిత రాసి ఉన్నాడు. కుటుంబ జీవితం అనేది దైవభక్తి మీద ఆధారపడినప్పుడు ఆ కుటుంబాలు ఎంతగా వర్ధిల్లుతాయో ఈనాడు మనం ధ్యానించబోతున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఎఫోసిము అనే పట్టణంలో ఎల్కానా అని నరుడుండేవాడు. అతనికి అన్న, పెనిన్న అని 2 భార్యలు కలరు. ఈ 2 భార్యలలో పెనిన్నాకు బిడ్డలు ఉన్నారు, కానీ అన్నాకు బిడ్డలు లేరు. ఆ చక్కని కుటుంబంలో సాతాను పెట్టే శోధన మనం చూడొచ్చు. దైవభక్తి కలిగిన వ్యక్తి ఎల్కానా. దైవభక్తి కలిగిన వ్యక్తిగా ఆయన తన కుటుంబాన్ని చక్కదిద్దుకుంటూ పోతున్నాడు. కుటుంబ జీవితం ఎప్పుడూ ఆనందంగా, ఆశీర్వాదంగా ఉంటుంది. అంటే ఏ కుటుంబం అయితే దేవునికి విధేయించబడుతుందో ఆ కుటుంబము ఆశీర్వాదపూర్వకంగా పోతుంది. అందుకే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో తెలివైన ఇల్లాలు గృహములు నిర్మింతురు, తెలివి తక్కువ ఇల్లాళ్ళు కొంపలు కూలగొట్టుకుందరు. ఒకసారి అబ్రహాం లింకన్ జీవితంలో తను రాసుకున్న డైరీలో ఒక సంఘటన చెబుతున్నాడు. తన తల్లి తనకి చిన్న వయసులో మరణించే ముందు అబ్రహాము లింకన్ తల్లి చాలా దైవభక్తి పరురాలు. అవసాన దశలో ఉన్నప్పుడు, చివరి దశలో ఉన్నప్పుడు కొడుకును పిలిచి చేతిలో చేయి వేయించుకొని చెబుతుంది, నాయనా, నేను మరణానికి దగ్గరగా ఉన్నాను, కానీ దేవుడు కరుణామయుడు, ఆయన ఎల్లప్పుడూ నిన్ను చూస్తుంటాడు. కీర్తన 121 వచనంలో ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. కాబట్టి నీవు దైవభీతి గల నరుడుగా ఉండాలి. ఎటువంటి వ్యసనాలకి బానిస కాకూడదు. ఎటువంటి పాపపు కార్యాలకి నీవు తల ఎక్కకూడదు. అనుదినము దేవుడు మనల్ని గమనిస్తూనే ఉన్నాడు. అనుదినము ప్రభు మనల్ని నడిపిస్తూనే ఉంటాడు. కాబట్టి నేను మరణించినప్పటికీ నీ జీవితాన్ని పవిత్రంగా కాపాడుకో, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించు, 10 మందికి మేలు చేసే వ్యక్తిగా తయారవు. అప్పుడు నేను నిన్ను చూసి ఆనందించగలను ఆ లోకము నుండి అంటూ అబ్రహాముని చేతిని తీసి తన చేతిలో వేసుకుని ఆ తల్లి మరణిస్తుంది. ఆ తరువాత అబ్రహాం లింకన్ జీవితంలో ఆయన చెబుతున్నాడు, తన జీవితంలో ఎప్పుడూ కూడా పాపము చేయడానికి భయపడేవాడు. తన తల్లి ఇచ్చిన స్ఫూర్తిని అనుసరించి అబ్రహాం లింకన్ తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ఒక మంచి వ్యక్తిగా, అమెరికన్ ప్రెసిడెంట్గా ఆయన ఎదిగి అనేక మందికి సేవ చేయగలిగి ఉన్నాడు. ఒకసారి అబ్రహాం లింకన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన అంటాడు, నా తల్లికి నేను ఇచ్చిన మాట పట్టును అనుదినము స్మరించుకుంటాను. నా తల్లి చాలా దైవభక్తి పరురాలు. నా తల్లి నుండి నేను ఈ దైవభక్తిని నేర్చుకున్నాను. అప్పుడు ఆ ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి అంటాడు, నీకున్న తల్లి లాంటి తల్లిలు ఉండే ప్రపంచమే ఎంత చక్కగా మారిపోనేమో అని అంటాడు. ప్రభువునందు మిక్కిలి ప్రియమైన
దివ్యవాణి ప్రేక్షకులారా, అబ్రహాం లింకన్ తన తల్లికి ఇచ్చిన మాటను తన చివరి వరకు నిలుపుకుంటూ దైవభక్తి గల యువకుడుగా జీవించి ఉన్నాడు. ఇక్కడ మనం చూడబోయే సంఘటన అన్న ఎల్కానా పెనిన్నా. ఎల్కానాకి అన్న పెనిన్నా అని ఇద్దరు భార్యలు ఉన్నప్పటికీ ప్రతిరోజు సవతి అయిన పెనిన్నా అన్నాను ఎత్తి పొడిచేది. నీకు పిల్లలు లేరు. వారు అలవాటు చొప్పున షిలోయము యొద్ద బలిని అర్పించడానికి వెళ్ళినప్పుడు అన్నాకి తక్కువ భాగాన్ని పెడతాడు, ప్రసాదాన్ని, విందుని. పెనిన్నాకి పిల్లలు ఉన్నారు కాబట్టి ఎక్కువ భాగాన్ని భోజనాన్ని పంచిపెట్టినప్పుడు అన్న బాధపడుతుంది. ఆ అన్న ఏడవడం మనం చూస్తున్నాము. 1 సాముయేలు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో వారు అన్న ఎంతగానో బాధపడుతుంది పిల్లలు లేరని. అక్కడ ఎల్కానా ఎంత చక్కగా ఓదారుస్తున్నాడో అన్నాను మనం చూడొచ్చు. ఎందుకు పిల్లలు లేరని బాధపడతావు? నేను నీకు 10 మంది పిల్లలతో సమానం కాదా? ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, ఈనాడు కుటుంబ జీవితాలలో సమస్యలు ఏర్పడినప్పుడు విడాకులు తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు, లేదా ఇంటి నుండి పారిపోవడానికి సిద్ధపడుతున్నారు, ఒకరు ముఖాలు ఒకరు చాటు చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఏ భర్త అయితే తన భార్యను ప్రేమించగలుగుతాడో ఆ కుటుంబము ఆనందంగా ఆశీర్వాదంగా తయారవుతుంది. భార్య మీద ఎంత చక్కని ప్రేమను ఎల్కానా చూపిస్తున్నాడో మనం చూడవచ్చు. కుటుంబ జీవితాన్ని నిలబెట్టేది ప్రేమ. ఆ ప్రేమ ఎప్పుడైతే సన్నగిల్లుతుందో ఆ కుటుంబంలో అనుమానాలు రేకెత్తుతాయి. అనుమానం పెనుబోతం పెద్ద రోగం అని అంటాం మనం. సో ఈ అనుమానాల ద్వారా, ప్రేమ లేని చోట అనుమానాలు రేకెత్తి భార్యాభర్తల మధ్యలో భేదాలు ఏర్పడుతుంటాయి. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి బదులు, ఒకరినొకరు ప్రేమించుకోవడానికి బదులు వాళ్ళు ఒకరినొకరు ద్వేషించుకోవడం మొదలవుతుంటుంది. అందుకే దైవభక్తి కలిగిన కుటుంబాల్లో మొట్టమొదటి ఉండవలసింది ఆ ప్రేమ. అందుకే పునీత పౌలుడు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 22వ వచనంలో, భార్యలారా మీ భర్తలకు విధేయించండి, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. ఆ కుటుంబము ఆనందంగా ఉంటుంది. ఆ కుటుంబము ఎల్లప్పుడూ ఆశీర్వాదాలతో నిండి ఉంటుంది. ఇక్కడ తన భార్య అయిన అన్నాని చక్కగా ఓదారుస్తున్నాడు. నేను లేనా? నేను నీకు 10 మంది బిడ్డలతో సమానం కదా, నీకు బిడ్డలు లేరని ఎందుకు చింతిస్తున్నావు? చాలాసార్లు మనం చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, పిల్లలు పెట్టలేదని భార్యకు విడాకులు ఇచ్చిన భర్తలను చూస్తున్నాం, పిల్లలు పుట్టలేదని కిరోసిన్ పోసి చంపేసిన భర్తలను చూస్తున్నాం, పిల్లలు లేరని రకరకాలుగా భార్యల్ని హింసించే భర్తలను చూస్తున్నాం. గుడికి వెళ్తుంటాం, ప్రార్థన చేస్తున్నాం, పరిశుద్ధ గ్రంథం చదువుతాం, భార్యలో ఉన్న లోపాన్ని చూపించి మానసికంగా కృంగదీసే భర్తల్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ఎల్కానా ఆ కోవకు చెందినవాడు కాదు. అందుకే దైవభక్తి గలవాడు అని మనం చెప్తున్నాం. ఏ కుటుంబం ఆనందంగా ఉండగలదంటే ఏ భర్త అయితే తన భార్యను అర్థం చేసుకోగలుగుతుంటాడో, ఏ భర్త అయితే తన భార్యలో లోపాలు ఎత్తి చూపించకుండా తన భార్యని ప్రేమించగలుగుతుంటాడో ఆ కుటుంబమే ఇల్లే కదా స్వర్గసీమ అంటారు. ఆ కుటుంబం ఒక స్వర్గంలా తయారవుతుంటుంది. ఈరోజు ఎక్కడ చూసినా, ఏ కుటుంబం చూసినా అనుదినము హింసలు, అనుదినము బాధలతో, అనుదినము విభజనతో నిండిపోయిన కుటుంబాలు, కోర్టు చుట్టూ తిరిగే కుటుంబాలు, వీధిన పడ్డ కుటుంబాలు. ప్రియులారా, మరి మన కుటుంబాలు ఏ రీతిగా దేవునికి సమర్పించబడ్డ కుటుంబాలుగా ఉన్నాయో మనం ధ్యానించాలి. అన్నాలాగా, ఎల్కానాలాగా అన్నాను ప్రేమించగలిగితే, ఎల్కానా లాంటి భర్తలు మన కుటుంబాల్లో ఉండగలిగితే మన కుటుంబం ఎంతో ఆనందంగా,
ఎంతో ఆశీర్వాదంగా తయారవుతుంది. బ్రేక్ తర్వాత మిగతా విషయాలు ధ్యానిద్దాం.